రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తాను చదువుకున్న కాలేజీ పట్ల విధేయత చాటుకున్నారు. ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కాలేజీకి 151 కోట్లు గ్రాంట్ అందిస్తున్నట్లుగా ప్రకటించారు. 1970లలో తాను గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. పద్మ విభూషణ్ ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తన జీవితంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎదుగుదలకు తన కాలేజ్ ప్రొఫెసర్ ఎంఎం శర్మ పోషించిన పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ శర్మ గైడెన్స్ తో రిలయన్స్ విలువ ఎంతో పెరిగింది. ఈయన ఇచ్చిన సూచనలతో వేస్టేజ్ అనేది లేకుండా కంపెనీని నిర్వహించడం గురించి తెలుసుకున్నాను. ఆయన ఆలోచనల ద్వారానే ముడి చమురు పీటీఏ నుండి పెట్ బాటిల్ వరకు క్యాంపా కోలా వరకు మిలియన్ల భారతీయుల ఇండ్లకు మేము చేరుకున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తాను చదువుకున్న కాలేజీ పట్ల విధేయత చాటుకున్నారు. ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కాలేజీకి 151 కోట్లు గ్రాంట్ అందిస్తున్నట్లుగా ప్రకటించారు. 1970లలో తాను గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. పద్మ విభూషణ్ ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తన జీవితంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎదుగుదలకు తన కాలేజ్ ప్రొఫెసర్ ఎంఎం శర్మ పోషించిన పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ శర్మ గైడెన్స్ తో రిలయన్స్ విలువ ఎంతో పెరిగింది. ఈయన ఇచ్చిన సూచనలతో వేస్టేజ్ అనేది లేకుండా కంపెనీని నిర్వహించడం గురించి తెలుసుకున్నాను. ఆయన ఆలోచనల ద్వారానే ముడి చమురు పీటీఏ నుండి పెట్ బాటిల్ వరకు క్యాంపా కోలా వరకు మిలియన్ల భారతీయుల ఇండ్లకు మేము చేరుకున్నాం.